చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ దయ, నీ కరుణను కృపతో కాపాడుతున్న దేవా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి, వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ కొరకు ఉన్నతంగా మేము వాక్యం నేర్చుకున్నట్లుగా బలపరచండి. నీ పక్షాన నీవు నిలబెట్టిన నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. నీ చిత్తాన్ని బట్టి సమస్తము జరిగించి నీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకోమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకొని ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 'ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థముగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. ప్రేమైన దేవుని పిల్లరా, మనము దేవుని దగ్గర సంపాదించుకొనుట అనే విషయాన్ని ఎప్పుడు కూడా మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో మనకు ప్రాణం ఎక్కడ దొరుకుతుంది, ఆరోగ్యం ఎక్కడ దొరుకుతుంది, ధనం ఎక్కడ దొరుకుతుంది, మందులు ఎక్కడ దొరుకుతాయి, వస్త్రాలు ఎక్కడ దొరుకుతాయి, లేదా లోకంలో ఉన్నవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయని లోకంలో మనం వెతుకుతాం. కానీ దేవుడు మనుషులకు కావలసిన వాటిని ఇచ్చుచున్నాడు అనే సంగతి ఏ మనిషి అయితే గ్రహిస్తాడో ఆ మనిషి దేవుడు వద్ద నుంచి పొందుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు, కష్టపడతాడు. చాలామంది కష్టాలు వచ్చిన తర్వాత దేవుడి దగ్గరకు వస్తారు, మంచిదే. కానీ దేవుడి దగ్గరకు వస్తే ఎలాంటి కష్టమైనా, ఎలాంటి నష్టమైనా మనం దాన్ని పరిష్కరించుకోవచ్చు అన్నది ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఇక్కడ మనం ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనంలో గమనిస్తే, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి. చూసారా, ఇక్కడ దేవుని దృష్టిలో మంచివాడుగా ఉండడం. ఈ ప్రయత్నం మనలో ఎంతమంది చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. ఏంటది? దేవుడు దృష్టికి మంచివాడుగా ఉండాలన్న ఆలోచన, ప్రయత్నం. ఈ యొక్క ఆలోచన లేదా ఈ యొక్క పని మన మనసులో పడిందా? మన మనసులో ప్రారంభమైందా? ఏం పని అది? నేను దేవుని దృష్టికి మంచివాడుగా, మంచిదాననుగా ఉండాలి. ఎందుకు దేవుని దృష్టికి మంచివాడుగా, మంచిదాననుగా ఉండాలి అంటే, పైన 24వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 24వ వచనం పైన, అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. ఆయన సెలవు లేక భోజనము చేసి
సంతోషించుట ఎవరికి సాధ్యము? చూసారా, ప్రసంగి గారు అంటున్నారు, అన్నపానములు అన్నపానములు పుచ్చుకొని సంతోషించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆనందించాలని ఆలోచన ఉంటుంది, మంచిగా ఉండాలని ఆలోచన ఉంటుంది. కానీ మనకు అన్నం కావాలన్నా, ఆ యొక్క అన్నం సంపాదించుకోవాలన్నా, ఆ అన్నం మనం తినాలన్నా, ఆ తిన్న అన్నం మనకు ఒంటికి పట్టాలన్నా దేవుని యొక్క సెలవు కావాలి అంటున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ కావాలి అంటున్నాడు. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరి సాధ్యము? అన్నం ముద్ద అట పెట్టుకునే లోపల గుండె ఆగిపోయింది అనుకోండి, చాలామంది గుండె ఆగిపోయి ఉంటుంది. అన్నం ముద్ద అట పెట్టుకునే లోపలే ఆగిపోద్ది. చాలామంది అన్నం రెడీ అయి ఉంటుంది, ఇంట్లో పనికి వెళ్ళి ఉంటాడు, ఆ అన్నం తినలేడు. చాలామంది చూడండి, ఒకటి కావాలని కోరుకుంటాడు, కానీ అది పొందడానికి సమయము, జీవము ఉండదు. కనుక ప్రసంగి గారు రాస్తున్నటువంటి యొక్క విషయాలన్నీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒకడు అన్నం తిని సంతోషించాలన్నా దేవుని యొక్క సెలవు ఉండాలంట. దేవుడి ఆజ్ఞ పరలోకము నుంచి, ఇదిగో నువ్వు ఇన్ని రోజులు భూమి మీద సుఖంగా బతకాలి, ఇన్ని రోజులు నువ్వు అన్నం తినాలి, ఇన్ని రోజులు నువ్వు ఆనందంగా ఉండాలని దేవుని యొక్క ఆజ్ఞ ప్రతి నిమిషము, ప్రతి రోజు మనకు ఉంటేనే తప్ప మన జీవితాల్లో సంతోషం అనేది పొందలేము అన్నది యథార్థత. తన మాట వినేవాళ్లకు సంతోషాన్ని, ఆహారాన్ని ఇస్తాడు. తన మాట వినకుండా ఇష్టానుసారంగా బతికే వాళ్ళకు కూడా సంతోషాన్ని, ఆహారాన్ని ఇస్తాడు. అయితే ఈ రెండిట్లో తేడా ఏంటి? ఈ రెండిట్లో తేడా ఏంటో మీకు చెప్తాను జాగ్రత్తగా. ఒక భక్తుని జీవితంలోంచి ఈ రెండిట్లో ఉంటే తేడా ఏంటో మీకు చూపిస్తాను. ప్రేమను తోడుపెట్టారా? ఇలాగా దేవుడు దగ్గర మంచి సంపాదించుకోవాలనుకున్న ఒక భక్తుడికి ఒక రోగం వచ్చింది, చనిపోయే రోగం వచ్చింది. చూడండి ఒకసారి ఆ మాట. యెషయా గ్రంథము 38వ అధ్యాయం చదవమా, అలాగే ఫస్ట్ నుంచి చదివేస్తాను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా. జాగ్రత్త అండి, ఇక్కడ హిజ్కియా అనే భక్తుడు మనం చూస్తున్నాం ఏమా. ఈ హిజ్కియా ఎవరంటే దేవుడి దృష్టిలో మంచివాడిగా బతకాలని బతుకుతున్నటువంటి భక్తుడు. హిజ్కియాకి మరణకరమైన రోగము కలుగుగా. భక్తుడే, దేవుడు చెప్పినట్టు బతుకుతున్నవాడే, రోగం వచ్చింది. ఎందుకు వచ్చింది? మనుషులందరకు ఏ టయానికి ఏది ఇవ్వాలో దేవుడి చేతిలో ఉంది. కనుక గుర్తుపెట్టుకోవాలి, మన బతుకంతా. అందుకే ప్రసంగరణంలో కూడా చూసాం, అన్నం తినాలన్నా, పడుకోవాలన్నా, లేవాలన్నా, డబ్బులు కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఏం కావాలన్నా దేవుడి చేతిలో మనకుంది. దేవుడి చేతిలోంచి మనకు వస్తుంది. కాబట్టి హిజ్కియాకి ఆ దినముల్లో మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణము వచ్చున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థించగా. ఎంత బాగుంది చూడండి ఒకసారి. చనిపోయే రోగం వచ్చింది హిజ్కియా భక్తుడికి. ఈ చనిపోయే రోగం వచ్చినప్పుడు ప్రవక్త వచ్చి చెప్పాడు, హిజ్కియా నీకు మరణకరమైన రోగం వచ్చింది కదా, ఇక నువ్వు చనిపోతావు, కాబట్టి ఇక జాగ్రత్తగా ఉండు, ప్రార్థనలో ఉండు, సిద్ధం చేసుకో నీ పరలోకానికి, యాత్రకు అని చెప్తూ ఉన్నప్పుడు హిజ్కియాకి కన్నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే నువ్వు చనిపోతా ఉంటే ఎవరికైనా కూడా బాధే కదా. కన్నీళ్ళు వచ్చేసి గోడ వైపు తిరిగాడు. గోడ వైపు తిరిగి
దేవుడితో మాట్లాడుతున్నాడు. చూడు, చనిపోతానని అనగానే హాస్పిటల్కి పరిగెత్తలా ముందు, ఏం పర్లేదు, నా దగ్గర చాలా డబ్బు ఉంది, నేను వైద్యులను పెట్టుకొని నేను నా ప్రాణాన్ని కాపాడుకుంటాను, రోగాన్ని బాగు చేసుకుంటానని చెప్పనులా. హిజ్కియా దేవుడి దగ్గరకు వచ్చినవాడు, దేవుడిని సంప్రదించిన వాడు, దేవుడి గురించి తెలుసుకున్నవాడు, దేవుడి మీద ఆధారపడేవాడు. హిజ్కియాకి ఏం తెలుసు అంటే ఏం వచ్చినా ఆయన దగ్గర నుంచి వస్తుంది, ఏం చేయాలన్నా ఆయనే చేయగలడు, కాబట్టి నేను ఆయన మీద ఆధారపడతానని చెప్పి హిజ్కియా ఆలోచనల్లో ఉండి దేవుడి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అప్పటికే దేవుడి దగ్గర మంచోడుగా నేను ఏమేమి చేస్తే దేవుడి దగ్గర మంచి పేరు వస్తుందో గ్రంథంలో ఉంది కదా, ఆ ప్రకారం చేసి నేను మంచోడిని అవుతా దేవుడి దగ్గర. జ్ఞానం అంటే ఇదే. ఒకడు తెలివి కలిగా ఉన్నాడంటే, ఒకడు బుద్ధి కలిగి ఉన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుడి దగ్గర, నేను దేవుడి దగ్గర ఎలా ఉంటే బాగుంటాను, అలా ఆలోచించి ఎవరైతే తన జీవితాన్ని సిద్ధం చేసుకుంటున్నాడో వాడండి తెలియగలడండి. జ్ఞాని అంటే అతడు. చూసారా, అప్పుడు హిజ్కియా గోడవైపు తిరిగి కన్నీళ్లు విడిచిచు దేవుడితో అతను మాట్లాడుతున్న మాట, అంటే ప్రార్థన చేస్తున్నాడంటే ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. దేవుడిని అడుగుతున్నాడంటే దేవుడితో సంబంధం కలిగి దేవుడి గురించి తెలిసి ఉన్నాడు. చూడండి అనుభవాలు. ఓకే, కన్నీళ్ళు విడిచి ఏమంటున్నాడు 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడనై. చూసారా, యథార్థ హృదయాన్ని ఎవరు సంపాదించుకోమన్నారు? హిజ్కియా నీ హృదయం ఎలా పడితే అలా ఉంటే పర్లేదు అని లోకులు అంటారు. ఎలాగైనా మనం బతికితే పర్లేదని లోకులు అంటారు, లోక మనుషులు అంటారు. కానీ దేవుడు ఏమన్నాడంటే హిజ్కియాతో, దేవుడి దగ్గర ఏం తెలుసుకున్నాడంటే హిజ్కియా యథార్థమైన హృదయంతో ఉంటే దేవుడి దగ్గర మంచి పేరు వస్తుంది. యథార్థంగా ఉన్నది ఉన్నట్టు, అవునంటే అవును, కాదంటే కాదు, యథార్థ నటన ఉండదు, మోసం ఉండదు, అబద్ధం ఉండదు, అది దేవుడికి ఇష్టం. అంటే నా హృదయంలో యథార్థంగా ఉండడం ఉంచుకుంటే, నా హృదయాన్ని యథార్థంగా ఉంచుకుంటే నేను దేవుడి దృష్టిలో మంచోడు. చూసారా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడో హిజ్కియా? యథార్థ హృదయుడునై సత్యముతో. సత్యం అంటే ఏంటి? వాక్యం, ఆయన మాట, ఆయన వాక్యమే సత్యము. దేవా, నా హృదయాన్ని యథార్థంగా ఉంచుకున్నా అంటే లోకంలో ఉన్న చెడు మొత్తం తీసేశాను, సత్యము అంటే నీ మాట నా హృదయంలో పెట్టుకున్నా. నువ్వు చెప్పావు కదా, అది నీకు ఇష్టం కదా, నీ దృష్టికి అదే కదా మంచిది. నా హృదయంలో నీ మాటలు పెట్టుకోవడం కదా నీకు సంతోషం. కాబట్టి నా హృదయంలో ఉన్న చెడంతా తొలగించుకున్నాను, నీ మాటలైన పవిత్రమైన సత్యమును నా హృదయంలో పెట్టుకున్నాను. నువ్వు చెప్పింది అది, నువ్వు చెప్పిందే నేను చేశాను. సత్యముతో నీ సన్నిధి నేనేంటి అంటే, నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నానంటే మందిరానికి వస్తున్నాను. నువ్వు చెప్పావు మందిరానికి రమ్మని, నువ్వు చెప్పావు ప్రార్థన చేయమని. ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ, ప్రార్థన అంటే ప్రార్థన ఎవరు చేయమన్నారు? హిజ్కియాకి ప్రార్థన ఎవరు చేయమన్నారు? దేవుడు చేయమన్నాడు. యథార్థంగా ఎవరు ఉండమన్నారు? హిజ్కియాతో దేవుడు ఉండమన్నాడు. సత్యాన్ని, వాక్యాన్ని ఎవరు హృదయంలో పెట్టుకోమన్నాడు? దేవుడు పెట్టుకోమన్నాడు. చూసారా, ఇవన్నీ చేసినటువంటి హిజ్కియా ఇదంతా చేస్తూ ఉండగా, అలా బతుకుతూ ఉండగా హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు హిజ్కియాకి ఏం తెలిసింది? మరణం వచ్చినా, మరణకరమైన రోగం వచ్చినా, ఏమొచ్చినా కూడా దేవుడు దాన్ని తొలగించగలడు. దేవుడు శక్తిమంతుడు, జీవాధిపతి కదా. కాబట్టి నేను దేవుని అడుగుతానని చెప్పి దేవుని అడుగుతున్నాడు. ప్రభువా, నువ్వు చెప్పావు కదా, అలా ఉండు, ఇలా ఉండు, అది చేయి, ఇది చేయి చెప్పావు కదా, నేను అలా చేశాను కదా ప్రభు, నేను అలా చేశాను కదా, జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఏం సూపర్ కదా. చూడు, దేవుడి దగ్గరకు వచ్చి, దేవా నువ్వు చెప్పింది కదా నేను చేశాను, నువ్వు ఉండమన్నట్టు కదా నేను ఉన్నాను, మరి ఇప్పుడు నాకు మరణకరమైన రోగం వచ్చింది కదా, ఎవరికి ఇస్తారు నువ్వు కాకపోతే? ఎవరు బతికిస్తారు నువ్వు కాకపోతే?
అని ధైర్యంగా అడుగుతున్నాడు. ప్రభువా నన్ను బ్రతికించు, నాకు బాగు చేయమని చెప్పని దేవుణ్ణి అడిగినప్పుడు ఎలా అడిగాడు తెలుసా? నువ్వు ఏం చెప్పావో అది చేశాను కాబట్టి నన్ను బ్రతికించాను. నీ దగ్గర నేను మంచి పేరు సంపాదించుకున్నాను కదా. నువ్వు ప్రార్థన చేయమన్నావు, నేను ప్రార్థన చేశాను, మంచివాడినే కదా. నువ్వు వాక్యం చదవమన్నావు, నేను నేర్చుకున్నాను, మంచివాడినే కదా నీ దృష్టిలో. నువ్వు యథార్థంగా బతుకమన్నావు, నా హృదయాన్ని యథార్థంగా నీ వాక్యం ఉంచుకున్నానయ్యా, మరి మంచివాడినే కదా. కాబట్టి నువ్వు చెప్పిందంతా చేసిన నేను మంచివాడినే కదా. మరి నువ్వు చెప్పిందంతా చేసిన మంచోడినైనా నా ప్రార్థన వినవా? నేను అడుగుతున్నా, సహాయం చేయవా? దేవుడు హృదయం కరిగిపోయింది. అక్కడ దేవుడు హృదయం కరిగిపోయింది ఇలా అడిగేసరికి. ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు వచ్చి దేవుడిని అడుగుతుంటే దేవుడి కోపం వస్తుంది. వీడు ఎప్పుడు నా మాట అన్నాడు, వాడి ఇష్టానుసారంగా బతుకుతాడు, వాడికి నేనంటే భయం లేదు, వాడికి నేనంటే కనీసం ప్రేమ లేదు. వాడి కష్టం వచ్చినప్పుడు మాత్రం నన్ను అడుగుతాడు, నన్ను తలుచుకుంటాడు, ఇక వాడి ఇష్టానుసారంగా బతుకుతాడు. అలాంటి అడిగేటప్పుడు దేవుడికి హృదయం ఏం కరగదని, హృదయం కరగదు. హిజ్కియా అలాంటి అడిగేటప్పుడు కలుగుతుంది. చూసారా ఎంత మంచి దేవుడి దగ్గర ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడు హిజ్కియా. అలా అడిగేసరికి నిజంగా అండి ఒక మాట ఆలోచించండి. మంచోడు మనం చెప్తే ఏం చెప్తే అది వింటారో అలాంటి వాళ్ళు వచ్చి మనల్ని అడిగినప్పుడు మన వల్ల కాంతి కూడా నెత్తి పెట్టుకొని సాయం చేస్తాం. చేయాలనిపిస్తుందా లేదా చెప్పండి కదా? చేయాలనిపిస్తుంది. అదే మనం చెప్పిన మాట కానీ వినకుండా ఇష్టానుసారంగా మనల్ని ఎదురు తిరుగుతూ ఉండే వాళ్ళకి మన దగ్గర డబ్బులున్నా ఇవ్వాలని లేవు పో అంటాం. అవునా? కాబట్టి ప్రేమ దేవుడు లేదా? దేవుడు పేదోడా? దేవుడి దగ్గర డబ్బులు ఉండవా? దేవుడు డబ్బులు ఇవ్వడా? దేవుడు జీవాధిపతి కాడా? దేవుడు కష్టాలు తీర్చలేడా? అందుకే చూసారా ప్రసంగి గ్రంథంలో అప్పుడు ఈ హిజ్కియా గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క హృదయం తల్లడిల్లిపోయింది. నిజమే, వీడు మంచోడుగా ఉన్నాడు, నా దగ్గర మంచోడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా మనకి రాపించాడు. చూడండి, హిజ్కియా గురించి దేవుడు రాపించాడు. ఎందుకు రాపించాడు? నువ్వు నేను కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన దగ్గర. ఇదిగో నా దగ్గర మంచి పేరు తెచ్చుకుంటే మీకు కూడా ఇలాగే సహాయం చేస్తాను. ఇదంతా మనం ఎందుకు దేవుడు మనకు రాపించాడు అంటే ప్రేమ దేవుడు బిడ్డలారా, హిజ్కియాకు మాత్రమే దేవుడు అంటే దేవుడు మనకు కాదా? మనకు కూడా తండ్రే కదా. కాబట్టి ఎంత మంచి దేవుడు చూడండి. మనకేం చేశాడంటే ఇప్పుడు పరీక్ష రాసే పిల్లలకు చదువుకోలేదనుకో, ఆన్సర్ తెలియదనుకో, అటు ఇటు చూస్తూ ఉంటాడు, ఎవరైనా చూపిస్తాడని చెప్పండి. పక్కనే వచ్చి మాస్టర్ వచ్చేసి ఇదిగోరా దీనికి ఆన్సర్ ఇదే చెప్పి రాసుకో అన్నాడు అనుకో, ఎంత బాగుంది, సంతోషం ఉంటుంది కదా. దేవుడు కూడా నీ పరిస్థితుల్లో నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు నీకు నేను సహాయం చేయాలంటే హిజ్కియా ఏం చేశాడు? చేయరా అంటాడు. అలా చేయరా, ఏడు మొహం అలాది అంటాడు ఆయన. చూసారా ఎంత ఎంత మంచి సలహాలు, ఎంత మంచి విషయాలు దేవుడు మనకు అందించేస్తున్నాడు. దేవుడికి మనకు సహాయం చేయాలని ఉంటుందండి, ఉంటుంది. కానీ మనమే దాన్ని పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఆయన దగ్గర మనం మంచితనం సంపాదించుకోలేకపోతున్నాం. ఆయన మనసులో ఈ కష్టం వచ్చిన ఈ కష్టం, ఒక్క మాట అక్కడ చూడండి, హిజ్కియా మనిషి అండి. ఏమా వింటున్నారా? హిజ్కియా మనలాంటి మనిషి కదా. అసలు దేవుడు ఎందుకు ఒప్పుకోవాలి ఇప్పుడు? ఆయన నేను ఈయన అనొచ్చుగా, అనకూడదా? అనలేడా? కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎక్కడ కలుగుతాడు అది నేను నాకు చెప్తున్నా మీకు. దేవుడి దగ్గర సంపాదించుకోవడం నేర్చుకోవాలండి. పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లకాయలు వాళ్ళకి తెలివి ఉంటుంది. ఆ పాతకాలంలో అవలు మూట కట్టుకుంటారు ఇట్లా, చెంబుకి డబ్బులు చిల్లర లేదు. అవునా? వాళ్ళ దగ్గర వెళ్ళి మాయ మాటలన్నీ చెప్పి ఆ మూటలో ఇప్పుకొని కొనుక్కోవడానికి తీసుకెళ్ళిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఇష్టం అవుతుంది. ఆ మాటలు ఈ మాటలు చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా ఉంది, ఇష్టం అవుతుంది.
దేవుడి దగ్గర కూడా మనం మంచితనం కానీ సంపాదించుకోగలిగితే దేవుని యొక్క మూటలో ఇప్పుకోవచ్చు. అర్థమవుతుందా? ఈ ఈ యొక్క భూమి మీద ఉన్న బంగారం, భూమి మీద ఉన్న డబ్బు, భూమి మీద ఉన్న ఆహారం, భూమి మీద ఉన్న చెట్లను ఎవరి? మన నాన్నయే. ఎవరిది? మన నాన్నే. దేవుడు మన నాన్న కదా. ఇదంతా అయిందే. మరి ఆయన అయితే నాది కదా. మీ ఆస్తి మీ పిల్లకాయలకి ఎవరా? కాదా? వస్తుంది. ఎందుకు ఇవ్వడం లేదు? రే నీకు నేను ఆస్తి పోయినపోరా అని ఎందుకు ఎప్పుడు అంటాడు తండ్రి లేదా తాతలు? నచ్చకపోతే అంతేనా? నచ్చలేదు అనుకో, నీకెళ్ళిపో. ఒక చిల్లు కావు కూడా నా ఆస్తిలోంచి నీకేమో నువ్వు నేను చెప్పినట్టు పెళ్లి చేసుకోవాలి. ఎవరు నువ్వు చేసుకున్నావు కాబట్టి ఇచ్చేయాలి. దేవుడి దగ్గర మంచితనం, మంచి పేరు సంపాదించుకుంటాడు. మంచి పేరు సంపాదించుకొని కష్టంలో అడిగేటప్పుడు దేవుడి యొక్క హృదయం కరిగిపోయిందండి. నిజంగా ఏమడుగుతున్నాడు? దేవా, మరి నీ దగ్గర నువ్వు మంచోడుగా బతకమన్నావు. నేను మంచిగానే బతికాను కదా. ఏ రోజు నేను బాధ పెట్టలేదు కదా. ఎప్పుడైనా నేను తిట్టానా? ఎప్పుడైనా నేను మందిరం అనుకున్నానా? ఎప్పుడైనా ప్రార్థన చేయకుండా ఉన్నానా? ఎప్పుడైనా చెడ్డ పనులు ఏమన్నా చేస్తున్నానా? లేదు కదా ప్రభు. అప్పుడు దేవుడు ఆలోచన చేశాడు. వీడు మంచోడు, ఏమే మంచిది, సరిచేద్దాం. దేవుని యొక్క నిర్ణయాన్ని హిజ్కియా యొక్క మంచితనము మార్చేసింది. ఓకే, కనుక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హిజ్కియా మంచోడుగా దేవుడి దగ్గర మంచోడు అయ్యాడు కాబట్టి కదా దేవుడు మళ్ళా 15 సంవత్సరాలు ఆయుష్ 15 సంవత్సరాలు మళ్ళీ బతికించాడు. మన జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, మంచోడైనా చెడ్డోడైనా ఎవరి జీవితంలో హఠాత్తుగా ఏమొస్తుందో మనకు తెలియదు. కనుక చూడండి, మనుషులు ఏం చేస్తారంటే బ్యాంకులో డబ్బులు ఎందుకు పెట్టుకుంటారు? బంగారం ఎందుకు కొనుక్కొని పెట్టుకుంటున్నారు? చెప్పు. అవసరానికి వాడుకోవచ్చు, అంతేనా కదా? అవసరానికి వాడుకోవచ్చు అంటే అవసరానికి వాడుకోవచ్చు అంటే ఏమన్నా అవసరాలు వస్తాయా? అండి వస్తాయనే కదా. ఇప్పుడు ఈ లోకంలో మనం ఉన్నాం, సాధారణ ఉన్నాడా? సమస్యలు వస్తాయా? మరి సమస్యలు వస్తాయని మనకు అర్థమైతే దేవుడి దగ్గర మంచి పేరు సంపాదించుకొని ఉన్నాం అనుకో, అది ఇక్కడ ఉపయోగపడుతుంది. అప్పుడు హిజ్కియాలాగా మనం కూడా అడగచ్చు, ప్రభువా మీ దగ్గర నేను మంచి పేరు సంపాదించుకుని నేను మంచివాడినే కదా. దానియేలు గారు కూడా రాజా దగ్గర ఒక మాట అంటాడు, సూపర్. అసలు ఇలా చదవాలండి, ఇలా ఆలోచించాలండి దేవుడి గురించి, బైబిల్ అంతా కూడా. దానియేలు ఏమంటాడు తెలుసా? రాజా, నేను నా దేవుడి దృష్టికి మంచివాడిగా ఉన్నాను కాబట్టి ఈ సింహాలు నన్ను తినకుండా దేవుడు ఆపాడు. ఓకే, మరి నీ దృష్టికి నేను మంచివాడినైనా అని అడుగుతాడు దానియేలు. కరిగిపోద్ది రాజు యొక్క హృదయం, కరిగిపోద్ది. మంచోడు ఏంది దానియేలు, నీ దేవుడు నా దేవుడు అంటాడు. అంతే, నేను శాసనం చేస్తాను అనుకో. ఇలా ధ్యానించాలండి భక్తులు, బైబిల్ ఇలా ధ్యానిస్తే మనకు నిజంగా దేవుడు ఎంత బాగా అర్థమవుతాడు, దేవుడి యొక్క ప్రేమ, దేవుని యొక్క కార్యాలు మనకు ఎంత బాగా అర్థమవుతాయి కదా. ఇలాగానే మనం చేయగలిగితే ఎందుకు దేవుడు సాయం చేయడండి మన జీవితాల్లో? కారణం ఏంటంటే నిర్లక్ష్యం. మన జీవితాల్లో మొండితనం. దేవుడు మాట అంటే మొండి, దేవుడు అంటే లెక్కలేనితనం, దేవుడు అంటే భయం లేనితనం. ఇవన్నీ కదా మన జీవితాల్లోకి శాపాలు, మన జీవితాల్లోకి చెడు రావడానికి కారణాలు అవే కదా. సాతాను మనల్ని జల్లించడానికి కారణాలు అవే కదా. కాబట్టి దేవుడి దగ్గర మంచితనం సంపాదించుకొని ఉంటే ఎస్బీఐ బ్యాంకులో ₹1,00,00,000 ఉన్నట్టే. అవన్నా పోతాయేమో కానీ ఇది పోదు. అర్థమైందా? దాన్ని తీసుకోవచ్చు. హిజ్కియా తీసుకున్నాడు, తీసుకోవచ్చు.
హిజ్కియా ఏమేమి కలిగి ఉన్నాడు? మంచితనం అంటే ప్రార్థన, మంచితనం అంటే నీతి, మంచితనం అంటే యథార్థత, మంచితనం అంటే విశ్వాసం, మంచితనం అంటే వాక్యం చదవడం, మంచితనం అంటే మందిరానికి వెళ్ళడం. అంటే ఆయన చెప్పిందంతా చేయడం మంచితనం అంట. ఆయన బాధ పెట్టకుండా ఉండడం మంచితనం అంట. ఈ మంచితనమును మనం సంపాదించుకొని ఉంటే, పెట్టుకొని ఉంటే, ఈ మంచితనం ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. నేను మీకు చాలాసార్లు చెప్పున్నాను, దేవుడి యొక్క కృప వలన నేను చాలా మందికి సహాయం చేస్తున్నాను. నాకు లేనప్పుడు అదే నాకు సహాయం చేసింది. దేవుడు కూడా అదే అంటాడు, నీకు ఏ రోజు ఏ కష్టం వచ్చిందో నాన్న, పేదవాళ్ళకి 10 మందికి సహాయం చేసి ఉండరా, అది అప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు ఆదుకుంటుంది. మనుషులు మర్చిపోయిన దేవుడు మర్చిపోడు. చూసారా, ఇక్కడ హిజ్కియా గారు ఒక మాట అంటున్నాడు, జ్ఞాపకం చేసుకో. ఏం జ్ఞాపకం చేసుకోవాలి హిజ్కియా గారు? నేను దేవా ప్రార్థన చేస్తున్నాను కదా, వాక్యం చదువుతున్నాను కదా, ఈ మందిరానికి వస్తున్నాను కదా, యథార్థంగా ఉంటున్నాను కదా, ఇవన్నీ నేను చేసిన కార్యాలు నీ దగ్గర ఉన్నాయి కదా, గ్రంథంలో ఉన్నాయా లేవా? హిజ్కియా చేసిన ప్రార్థన ఉందా లేదా? దేవుడి పుస్తకంలో ఉందా? హిజ్కియా మందిరానికి వెళ్ళింది డేట్లు ఉన్నాయా లేవా? హిజ్కియా చేసిన మంచి పనులను ఉన్నాయా లేదా? వాటిని చూడు అంటున్నాడు. ప్రభువా, వాటిని బట్టి నీ కృపతో నన్ను రక్షించు. వాటి సూత్రం అర్థమైంది కదా మీకు? సూత్రం అర్థమైందా? దేవుడి దగ్గర మంచితనం సంపాదించుకొని ఉంటే, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మనం మనుషులు అండి, నేనైనా దైవ సేవకునైనా మీరైనా ఎవరైనా కూడా మనుషులం. దినదనం మనం శాతాన్ని తొక్కడానికి ఎదగాలి. ఆ బలం మనకు కావాలి. ఆ బలం ఒక రోజులో రాదు. ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో, పరిశుద్ధాత్మ శక్తిలో ఇలా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కదా. అలా బలం సంపాదించుకుంటూ పూర్తిగా పరిపూర్ణులుగా మన శాతాన్ని, పాపాన్ని ఎదిరించేవారుగా నిలబడడానికి, స్థిరపడడానికి ముందుకెళ్లే క్రమంలో ఎడన్నా ఒకసారి కాలు కూడా చేస్తాం. అర్థమైందా? కాలు కూడా చేస్తాం. కాబట్టి నీతిమంతుడు లేడు, ఇద్దరు ముగ్గురు ఉన్నారా? ఒక్కడూ లేరు, ఎవరూ లేరు, అందరూ పాపులే. కానీ దేవుని యొక్క కృపను ఆశ్రయించి బలపడిన వాళ్ళే. ఓకే, కనుక ఆ టైంలో గుర్తుపెట్టుకోండి, ఆ టైంలో ఇది ఉపయోగపడుతుంది. దేవుడు హృదయాన్ని కదిలిస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పాపాల మీద పాపాలు చేస్తూ పోతుంటే అప్పుడు ఆయన దృష్టికి వీడికి సాయం చేయకూడదు అనిపిస్తుంది కానీ తెలుసో తెలుగు ఎప్పుడన్నా చేయకూడదు. కానీ చెప్తున్నా, ఏదన్నా జారిపోతే, పడిపోతే హిజ్కియాలాగా అడుగొచ్చాండి, ప్రభువా నిన్నటి వరకు చూసావు ఎలా ఉన్నాను, నీకు తెలుసు కదయ్యా, వంట నాకు ఇష్టం కదా, నీ మందిరానికి ఎప్పుడైనా మానుకున్నానా, నీ ప్రార్థన ఎప్పుడైనా మానుకున్నానా, తెలుసో తెలుగు కాలు చేరింది, నీ కృప దయచేసి కాపాడు, నీ కృపతో పడుకోవచ్చు. అవకాశం ఉంటుంది. మన మానవులం, మనుషులం మనం. ఇంకో మాట చెప్పనా, అసలు దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. భ్రష్టులైపోయి దేవుణ్ణి విడిచిపెట్టిన, అసలు దేవుణ్ణి విడిచిపెట్టే పరిస్థితి రావడం అంటే మామూలు విషయం కాదు. అలా జరగకుండా ఉండాలంటే ఆయన దగ్గరే ఉండాలి. ఆయన మనల్ని కాపాడుతూ ఉండాలి. ఆయన కృప మనకు తోడై ఉండాలి. ఒకసారి మనకు కఠినమైన హృదయం వచ్చిందనుకో, దేవుణ్ణి విడిచిపెట్టే హృదయం, ఇసుక ఎదుగుదలాగా, చాలా మంది లాగా, పాడైపోయిన వాళ్ళలాగా అట్లాంటి హృదయం మనకు వచ్చిందనుకో, ఇంకేమని చెప్పి అలా రాకుండా ఉండాలంటే ఎప్పుడైనా పడిపోయిన పరిస్థితి వచ్చిందంటే, ఆ పడిపోయిన పరిస్థితుల్లో కూడా దేవుడి వైపు మళ్ళీ తిరగాలంటే అప్పుడు ఈ పరిస్థితులను మనల్ని కాపాడతాయి.
ఓకే, కనుక మంచితనము సంపాదించుకొని పెట్టుకోండి. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. ఓకేనా? ఈ మంచితనం మనల్ని, మంచితనం లోకంలో ఎలాగైతే డబ్బుకు అవసరాలు బ్యాంకులో పెట్టుకొని వాడుకుంటుంటారో అలాగా ఈ మంచితనం, దేవుడి దగ్గర మంచితనం అనేది కష్టకాలంలో ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటి ఆయుధం. ధైర్యంగా అడగవచ్చు దేవుడిని. ఇచ్చికే అడిగాడు, మనం ఎందుకు అడగకూడదు? ఇచ్చికే ఎలా అడిగాడు? మంచోడై మంచితనం సంపాదించి దేవుడి దగ్గర అడిగాడు. నువ్వు కూడా ఒకరితో ఈ లోకం ఎలా ఉంటుందో వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళతో మనకొద్దు. ఇచ్చి అంటే దేవుడికి సంబంధం అంతే. పాపం ఆ ప్రవర్తకు కూడా తెలియదు ఇచ్చికే చాలా యథార్థవంతుడు అని తెలుసుకుండొచ్చు, తెలియకపోవచ్చు. కాబట్టి మన మనసు దేవుడికి తెలుసు, కానీ మన పక్కన వాళ్ళకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. దాంతో మనకు సంబంధం లేదంటే దేవుడితోనే మనకు సంబంధం ఉంటుంది. ఆయన దృష్టిలోనే మనం ఉండాలంటే. ప్రభువా నేను ఎలా బతుకుతున్నాను తెలుసు కదా అంటున్నాడు చూడు హెచ్కే. నీ దృష్టిలో నేను ఎలా బతికాను చూసి తెలుసు కదా నీకు. ఇలా దేవునితో మనం ప్రేమ సంబంధం ఐక్యత కలిగి ఈ లోకంలో ప్రయాణించాలంటే అది మనకు భద్రత. జ్ఞానం అంటే ఆయనతో కలిసి మనం ఎలా వెళ్ళాలో తెలుసుకొని ఉండడమే ఆ జ్ఞానము. ఆ జ్ఞానం ఆయన దగ్గరే తీసుకోవాలి, ఆయన దగ్గరే పొందుకోవాలి. నేను దేవుణ్ణి విడిచి వెళ్ళకూడదు అనేది ఆయన దగ్గర మనం పొందుకోవాల్సిన జ్ఞానం. లోకంలో దాని విరుద్ధం ఎందుకు దొరుకుతుంది. వెళ్ళకపోయినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు అని లోకంలో జ్ఞానం ఇస్తుంది. సాతాను ఆ జ్ఞానం ఇస్తాడు. తిన్నా పర్లేదు, ఇవన్నీ తినేసి ఏం కాదు, సాతాను జ్ఞానం అది. దేవుడి దగ్గర జ్ఞానం వేరే ఉంటుంది. అది మనల్ని కాపాడుతుంది, అది మనకు ఉపయోగపడుతుందండి. నీ ప్రార్థన ఊరికే పోతుంది. దేవుడు అంటాడు, నీ కన్నీళ్లు నా కవిలలో ఎందుకు పెట్టుకున్నాడు? ఏమంటే ఏదో వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు. మీరు చెప్పండి. మరి ఆయన మన కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అసలు ఎంత గొప్ప విషయం చూడు. ఎందుకు ఈ కన్నీళ్ళు పెట్టుకున్నాడంటే, బిడ్డ నా కోసం నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నా కోసం నువ్వు కష్టపడేటప్పుడు వచ్చిన కన్నీళ్ళు ఉన్నాయి, ఇదంతా దాచిపెట్టాను రా. ఆ కన్నీళ్లు చూసేటప్పుడు నాకేమనిపిస్తుంది తెలుసా? మీరంతా కష్టంలో ఉన్నప్పుడు ఆ కన్నీళ్లు చూసినప్పుడు ఇవి నా కోసం, నా కోసం ఇంత కన్నీళ్ళు కార్చం పైకి లాగేయాలనిపిస్తుంది, కాపాడాలనిపిస్తుంది అని కాపాడు. చూసారా? కాబట్టి మంచితనం అనేది ఏంటి? దేవుడు ఏం చెప్పాడో అవన్నీ చేయడం మంచితనం. ఆ మంచితనము క్రియలు, విశ్వాసము, మందిరము, వాక్యము, ప్రార్థన, నీతి, ఇవన్నీ మనం చేసి పెట్టుకొని ఉంటే, అంటే మన కార్యాలలో బ్యాంకులో ఉన్నట్టుగా, డబ్బులు బ్యాంకులో ఉన్నట్టుగా ఈ పనులన్నీ అవి చేసుంటే వాటిని వాడుకోవచ్చు దేవుడి దగ్గర. ఇంకా చెప్తారా దేవుడికి, దేవా నేను చెప్పినట్టుగా ఉన్నాను కదా, నేను చెప్పినట్టుగా బతుకుతున్నాను కదా, మంచివాడుగా మంచిదాన్ని కదా, నన్ను కాపాడు ప్రభువా. ఇచ్చుకేలాగా చెప్పాలి. చెప్పాలంటే ఏం చేయకుండా చెప్తే కుదిరిద్దా? కుదరదు. కనుక మంచివాళ్ళు మంచి పేరు సంపాదించుకున్నాం దేవుడికి. దేవుడికి